సత్యం హోమియోపతి. ఇవాళ మనం వన్ ఆఫ్ ది రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్లో సైనసైటిస్ గురించి తెలుసుకుందాం. మన స్కల్లో ఉండే హాలో స్పేసెస్ని సైనసెస్ అంటారు. సో ఈ సైనసెస్లోకి నేసల్ డిశ్చార్జెస్ అనేవి వెళ్ళడం వల్ల ఇన్ఫెక్షన్ ఫామ్ అవుతుంది. ఇది వాపుని క్రియేట్ చేస్తుంది. ఈ వాపుని ఇన్ఫ్లమేషన్ అంటాం. సో ఈ కండిషన్ని సైనసైటిస్గా మనము చూస్తాము. ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఎక్కువగా రావడం జరుగుతుంది. వైరల్ ఇన్ఫెక్షన్స్ లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లేకపోతే చల్లని పదార్థాలు లేకపోతే కోల్డ్ ఎయిర్ వల్ల రావడం కూడా జరుగుతుంది అన్నమాట. సో మన స్కల్లో 4 టైప్స్ ఆఫ్ సైనసెస్ అనేవి ఉంటాయి. ఫ్రాంటల్ సైనసెస్, ఎథిమాయిడల్ సైనసెస్, స్పీనాయిడ్ సైనసెస్ అండ్ మాక్సిలరీ సైనసెస్ అనేవి ఉంటుంది. సైనసైటిస్ వచ్చినప్పుడు వాటి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే మనకి కోల్డ్ చేయడం జరుగుతుంది. సో ఎక్కువగా ఈ మ్యూకస్ అనేది ప్రొడ్యూస్ అయ్యి ఈ ఇన్ఫెక్షన్ అనేది సైనసెస్లోకి వెళ్ళిపోయి అబ్స్ట్రక్ట్ అవటం వల్ల మన ఫేస్ అంతా కూడా చాలా బరువుగా అయిపోయి మనము ఇలా పట్టుకోగానే ఒక టెండర్నెస్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఆ ఫేస్ వాపు రావటం కానీ ఆ టెండర్నెస్ ఉండటం వల్ల కానీ ఆ కోల్డ్ని మనము చూస్తాము. దానివల్ల ఫీవర్ రావటం ఉంటుంది, నేసల్ డ్రిప్ ఉంటుంది, తర్వాత పోస్ట్ నేసల్ డ్రాప్స్ ఉంటాయి. ఇవన్నీ వీటి యొక్క లక్షణాలు. సో ఈ తల అనేది బరువుగా ఉండటం వల్ల మనకి హెడేక్ కూడా రావడం జరుగుతుంది. సో ఈ సైనస్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే చల్లని పదార్థాల నుంచి మనము దూరంగా ఉండాలి. చల్లని పదార్థాలు తినటం కానీ, డైరీ ప్రోడక్ట్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేయాలన్నమాట. ఎవాపరైజేషన్ చేసుకుంటే చాలా బెటర్గా మనం ఫీల్ అవుతాము. సో వీటికి హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ అనేది మనకి దొరుకుతుంది. సో మీకు ఇటువంటి ఏమైనా సమస్యలు ఉంటే కనుక మీరు హోమియోపతి కన్సల్టెంట్ని మీరు కన్సల్ట్ అయితే మీకు మీ సింప్టమ్స్ని బట్టి ఇండివిజువలైజేషన్ చేసి వాటి ప్రకారంగా మీకు రెమెడీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.